లక్కీ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు దేవుని వాగ్దానము పాత నిబంధన నుంచి యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక యుండును. నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడై యుందును. ఆమేన్. యెహోషువకు దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఇశ్రాయేలీయులను కానాను రాజ్యానికి చేర్చాలి అని. చాలా అధైర్యంగా ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, భయపడుతున్నప్పుడు దేవుడు యెహోషువకు చెప్పుచున్న ఈ వాగ్దానము నీవు కూడా నమ్మి విశ్వసించు. నీ ముందు ఎంతటి గొప్ప సమస్య అయినా, ఎంతటి శత్రువైనా, అది అప్పైనా, రోగమైనా, అది ఏదైనా సరే, నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా. దేవుడు నీ విషయంలో శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు నీ విషయంలో బాధ్యత తీసుకొని ఉన్నాడు. కనుక నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక యుండునట్లుగా, మోషేకు తోడుండునట్లుగా ఉండిన దేవుడు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ వాగ్దానం నమ్మి విశ్వసిస్తున్న మీ ఆత్మకు దేవుని కృప తోడయ్యుండి నడిపించునుగాక. నీ బ్రతుకు దినములన్నిటను దేవుని ఆత్మ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.